ఏమిటి రమ్మని కబురు పెట్టావట? ఏం లేదు బావయ్య, ఎక్స్పోర్ట్ పర్మిట్ కోసం ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. ఎక్స్పోర్ట్ పర్మిటా? మనకెందుకు బాబు? అదే బావయ్య, మన ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువులకు విదేశాల్లో మార్కెట్ బాగా ఉంది. ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిట్ అప్లై చేశాను. నేను మాట చెప్తాను, వింటావా రవి? ఏమిటి బావయ్య? వింటావా? చెప్పు బావయ్య. లే ఏంటి? నువ్వేం పట్టినా బంగారం అయిపోతుంది. బాలేవాడు మా. సరే కానీ అక్కడ పనులు పూర్తి చేసి రావడానికి చాలా రోజులు పట్టచ్చు. కొంప ముంచో ఏదైనా 1-2 రోజులు అయితే సర్దుకోవచ్చు, కానీ ఇన్ని రోజులు లేకపోతే ఇక్కడ వ్యాపారం మంచి చెడ్డ. నువ్వు ఉన్నావుగా మావయ్య. నాను అనుకో, నువ్వు ఉన్నది అది వేరు, మరి డబ్బు దస్తం అది అదండి అకౌంటెంట్ చూసుకుంటాను. ఇదిగో రవి, ఉన్న మాట చెప్తున్నాను, తర్వాత చెప్పలేదు అనుకుంటావు. వాడిని అంతగా నమ్మడానికి వీల్లేదు. ఏమా? వాడి వేళ్లకి పదును ఎక్కువ, జేబుకి దొరద ఎక్కువ. ఓ కంట కనిపెడుతూ ఉండాలి. నువ్వేం కంగారు పడకు మావయ్య, డబ్బంతా నీ చేతిలోనే ఉంటుందిగా. ఇదిగో ఖాళీ చెక్కు సంతకం పెట్టిస్తున్నాను, అవసరం వచ్చినప్పుడు డ్రా చేసి నువ్వే మేనేజ్ చేయి. ఏమిటో నా మీద ఇంత భారం పెట్టేస్తున్నావు. అమ్మా జ్యోతి, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళదామనుకున్నాగా, ఇంకా ఇలాగే కూర్చున్నావి? వద్దు డాడీ, నాకు కావాల్సిన మనశ్శాంతి ఏకాంతంగా ఉంటేనే లభిస్తుంది. మీరు వెళ్ళండి. చూడమ్మా, ఇప్పుడేమంత కొంప మునిగిపోయిందని, ఒక విధంగా మనకు మంచి జరిగింది. పెళ్ళయ్యాక అతని అసలు రంగు బయటపడి మనం అందరం బాధపడే కంటే ముందుగా జాగ్రత్త పడే అవకాశం దొరికింది. డాడీ, మనసిచ్చాను, ఇలా మోసపోతాననుకోలేదు. ఊరుకో అమ్మా, ఊరుకో. జరిగింది మర్చిపో. నువ్వు బాధపడితే నేను చూడలేనమ్మా. పోనీ ఆ మోహన్ అంటే నీకు ఇష్టం లేకపోతే మరొక మంచి సంబంధం తెస్తాను. డాడీ, కొన్నాళ్ళు నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడకండి ప్లీజ్. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. ఇక్కడ
సరోజ అనే ఒక నువ్వేనా? ఏమిటో ఈ వేషం, ఆ తెల్ల బట్టలు, ఆ మొహాన్ని కొట్టలేదు. నేను ఇక బతిగా ఉన్నానే, చచ్చిపోలేదు. What are you talking? Who are you? ఏమిటే ఇంగ్లీష్ ఊగా దంచేస్తున్నావు? అసలు నువ్వు తెలుగు మాత్రమే మర్చిపోయావా, లేకపోతే నన్ను కూడా మర్చిపోయావా? నేనే సాగినే. I don't know Telugu. You get out from here. ఇంకా నయ్యం సరోజ అనుకున్నా. సిస్టర్, నేను రూమ్కి వెళ్ళొస్తాను. బెడ్ నెంబర్ ఫర్ పేషెంట్స్ కి టెంపరేచర్ నోట్ చేయి. అలాగే. నా చేతిలోంచి తప్పించుకుందాం అనుకున్నా అంటే ఇంగ్లీష్ దొరకని. నేనే ఎర్రిబాబులోని కాదు నీ ఇంగ్లీష్ పెరిగిపోవడానికి. నాకు ఇంగ్లీష్ వస్తేనే నీకు తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా ఎందుకు? డబ్బు కోసం. ఆనాడు తప్పించుకున్నావు, ఇవాళ మాత్రం వదం. పడే డబ్బు నా దగ్గర లేదు. ఏ ఎందుకని? నువ్వు సంపాదించిన డబ్బంతా రవిగాడికి ధరపోస్తుంటే సూక్తా ఊరుకోవడానికి నేనే చేతగానని కాదు. దెబ్బకి దెబ్బతీశానే. ఆడు పెళ్లి చేసుకుందాం అనుకున్న దాంతో మీ కథ అంతా చెప్పేసి పెళ్లి కలిసి ఎక్కడ కొట్టాను. ఇవాళకి ఇది చాలా రేపు వస్తాను. ఓ 200 రూపీస్ అర్జెంట్. ఎందుకు తగలేయడానికా? నేను మేనేజ్మెంట్ సీట్ ఇచ్చిన తర్వాత ఓనర్లా ఫీల్ అవుతున్నావు. సీట్ ఖాళీ చేయిస్తా, జాగ్రత్త. సర్లే, అంతెందుకులే. మరి బారే 200 రూపీస్కే ఇగో దీనిలో కొంచెం సంతకం పెట్టండి. 200 కూడా? 200 నయా పైసా కూడా పెట్టాలి. ఇదిగో శ్రీశైలం గారు, ఇది వేణుబాబు అకౌంట్ లో రాసేయండి. ఇదేంటండి 200 వేరా? 2 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయ్యా? 3 ఉన్నాయి కదండి. మరి ఇకనే రాసే. ముఖ్యమే వేలు తీసేవయ్యా, వేలు తీసేవయ్యా. అయ్యో 10 రూపాయలు ఉంచుకో. అదే 2 గంట పడలేదులే. అబ్బా నీకోసం. అమ్మాయి, ఈ పెట్టి తీసుకెళ్లి బీరువాలో పెట్టి తాను. జాగ్రత్త మాయా, జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. ఇందులో ఏముంది? డబ్బే. అన్నయ్య ఊర్లో లేకుండా కూర్చుంటే డబ్బు కొట్టేస్తావు. నా కోసం ఏం కాదు, ఆయన నీకోసమే. మీ అన్నయ్య అడ్డమైన మొండల్ని చేరదీసి జాయింట్ ట్యాక్స్ లో దోచి పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అలాంటప్పుడు నిలదీసి అడుగుదాం. నిలదీసి అడగడమే కాదు, అవసరం అయితే దావా కూడా వేయవలసి వస్తుంది. పక్కన పెట్టు. ఇదిగో శ్రీశైలం గారు, స్టోర్ కీపర్ తో చెప్పి 2000 మ్యాంగో బాటిల్స్ పాలకొల్లు చిత్తగిరి సుబ్బారావు గారికి లారీలో లోడ్ చేసేయండి. ఆయన 1000 సీసాలే కదండి తగ్గించింది. మిగతా 1000కి క్యాష్ పుచ్చుకున్నాం లేవయ్యా. అయితే క్యాష్ ఇవ్వండి, బ్యాంకు జమ కట్టేస్తాను. అబ్బా, క్యాష్ బ్యాంకులో జమ కట్టడానికట్టయ్యా పుచ్చుకుంది. నీ వాటా నీకు ఇస్తాను, కానిచ్చే. అదంతే కానిచ్చే. 20, 50, 100, 100, ఇంకో 100, 200 ముక్కలు తిప్పు. 2 ఆకులు రాదు. కంగారు పడకాదు. 3 ముండలు. 3 గుంటల? అవును. ఫ్యాక్టరీలో పట్టేస్తున్నావు, ఇక్కడ పట్టేస్తున్నావు. ఎక్కడ పట్టేసినా నీకోసమే కదరా. సాధారణంగా ఈ నల్లపెట్టలో నేను ఏం తెస్తూ ఉంటాను? దొంగ డబ్బు. అక్కడే పప్పులో కాలేసి. నాన్న, ఈ నగలన్నీ నాకే. మామయ్య, నీకు మర్చిపోయిందా? ఈ నగలన్నీ పెట్టుకుందనుకో గంగిరెద్దులో ఉంటుంది. పెట్టుకోవడానికి కాదురా, దాచుకోవడానికి. డబ్బుకి విలువ పెరిగే అవకాశం పోయింది. బంగారం ధర రోజు రోజుకి పాపం పెరిగినట్లు పెరిగిపోతుంది. అంచేత డబ్బునంతా బంగారంలోకి ట్రాన్స్ఫర్ చేయడం మొదలెట్టారు. అదే. జాగ్రత్త జాగ్రత్త. Come here. Post this. చూడు, మనం ఒకరిని ఒకరిని బాగా అర్థం చేసుకున్నాం. ఒక బిడ్డకు తండ్రి నిన్ను మంచి తాళి కట్టి
వివరంగా చెప్తాను. నీ రవి. నా హృదయంలో నే దాచానులే అది నీ రూపమే, అందుకనే ఇద్దరిది వీడని బంధం, ఈ అనుబంధం. పున్నమి వెన్నెలలో కన్నులు కలిచావు, చిటపట చినుకులలో చెంతకు చేరావు. పున్నమి వెన్నెలలో కన్నులు కలిచావు, చిటపట చినుకులలో చెంతకు చేరావు. చలి చలి గాలులలో వలపులు రేచావు, అందుకనే తొందరగా మెడలో తాళి మెరిపించాలి. నా హృదయంలో నే దాచానులే అది నీ రూపమే, అందుకనే ఇద్దరిది వీడని బంధం, ఈ అనుబంధం. చల్లని మాటలతో మల్లెలు చల్లావు, అల్లరి చూపులతో ఆశలు పెంచావు. చల్లని మాటలతో మల్లెలు చల్లావు, తీయని నవ్వులతో తేనెలు చిందావు. అందుకనే తొందరగా ఆదు మగలం అయితే అందం. నీ కన్నులలో నే చూశానులే అది నా రూపమే, అందుకనే ఇద్దరిది వీడని బంధం, ఈ అనుబంధం. నా హృదయంలో నే దాచానులే అది నీ రూపమే, అందుకనే ఇద్దరిది వీడని బంధం, ఈ అనుబంధం. చిదంబరం 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 ఆగండి ఆగండి ఆగండి. ఏమిటేమిటిదంతా? సమ్మె చేస్తున్నాం బాబు. సమ్మె కారణం? మాకు జీతాలు ఇవ్వడం లేదు, బోనస్ ఇవ్వలేదు. చిదంబరం అక్కడ ఫ్యాక్టరీ మూసేశారు బాబు, ఆయన రావడం లేదు. అలాగా, సరే మీరేం గొడవ చేయకండి. అదేమిటో రేపు అలాగే సార్. డ్రైవర్ గో బ్యాక్. అదిగో ముండ ముండ, దీన్ని ఇంగ్లీష్ లో మేడం అంటారు, తెలియకపోతే లేదు మదం అంటారు. బొత్తిగా ముండ అంటుంటే నాకేదోలా ఉంది. నువ్వేలే ముక్క. చిదంబరం ఏమిటి? ఏం లేదు, ఊసిపో ప్యాకెట్ ఆడుకుంటా. ఏమిటో చదువుతున్నావు నేను మొక్కను. నువ్వు నేను అడిగేది ఫ్యాక్టరీ గురించి. అక్కడ జెండాలు ఏమిటి, స్ట్రైక్ ఏమిటి? అదే మామూలే, వాళ్ళు అప్పుడప్పుడు అలాగే అరుస్తుంటారు, అందుకే ఫ్యాక్టరీ మూసేశాం. వర్కర్స్ కి జీతాలు ఇవ్వలేదట? డబ్బు లేదు, ఇవ్వలేదు. డబ్బు లేదా?
చెక్ సంతకం చేసి ఇచ్చేవాళ్ళేగా. బ్యాంకులో క్యాష్ మార్చి పట్టుకొచ్చి నీకే ఇచ్చానుగా. నాకే ఇచ్చాం. అక్కడ ఏదో డిపాజిట్ కట్టాలని పట్టుకెళ్ళావుగా, మర్చిపోయావా? ఇంత నమ్మక ద్రోహం చేస్తాం. నమ్మక ద్రోహం నేనా? నీకా? నిజాయితీనే నమ్ముకుని బ్రతుకుతున్న వాడిని నా మీద ఇంత అబాధ వేస్తావా? అన్నయ్య, మావయ్య నోరు ముంచిన నిజం మాత్రం నోరు ముసుకోవచ్చు. ఏమిట్రా నిజం? కాన్వెంట్ లో పిల్లని మరో చోట తల్లిని పెట్టి రహస్యంగా డబ్బు దోచి పెట్టడం. అన్నయ్య, చేసింది చాలక చిన్న పెద్ద లేకుండా మామ మేము చేసేసుకుంటావా? ఏమిటో రే చేసింది? నీకేం తెలియదు కానీ ఉపయోగించు. పోతా, హాయిగా పోతా. నా బాధ నాకు పచ్చి. అవును, నీ వ్యసనాలకి ఆస్తంతా హరించక ముందే నా బాధ నాకు పచ్చి మర్యాదగా ఉంటుంది. అంతవరకు వచ్చావా? అయితే విను, ఇది నా స్వాధ్యతం. ఇందులో నీకు చిల్లిగవ కూడా. అంతే అంటావా? అంతే. ఏమిటి మనుషుల్ని కొట్టి దబాయించి ఆస్తి కాదేయాలని చూస్తున్నావా? నా అల్లుడు ఆస్తి ఎలా రాదో నేను చూస్తాను. కోర్టు ద్వారా రప్పిస్తాను. ఆ సెక్షన్ ఏదో నాకు తెలుసు. నడు. హలో, రాజారావు గారా? నమస్కారం అండి. మీ అమ్మాయిని కొంచెం పిలుస్తారా? ఏమిటో మాట్లాడింది. ఆ అవకాశాన్ని ఎప్పుడు పోగొట్టుకున్నావు? మళ్ళీ ఫోన్ చేసావా? షూట్ చేసి పారిస్తాను. వాడే రవిగాడు. ఏం చెప్పారు వాడు ఏం చెప్పినా నేను విందల్చుకోలేదు. డాడీ? మళ్ళీ ఫోన్ చేయొద్దని కూడా చెప్పాను. డాడీ, అవును, ఇన్నాళ్ళు గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడ్డా. అది గుచ్చుకున్న తర్వాతే దాని అసలు రూపం బయటపడింది. ఏమిటి మీరు అనేది డాడీ? ఆ రవి సంగతేనమ్మా. ఒకప్పుడు అతన్ని నేను అభిమానించేవాడిని, కానీ ఇప్పుడు అసహించుకునే స్థితికి తెచ్చుకున్నాడు. సొంత తమ్ముడు వేణు ఈ రవిని కోర్టుకెక్కించాడు. రేపు కోర్టులో ఇతను ఉంచుకున్న దాని భర్తే ఇతని బండారం బయట పెట్టబోతున్నాడు. చచ్చా, ఎంత అప్రతిష్ట. బావాలో రెండో ప్రతివాది పురుషోత్తం నోటీసులు తీసుకోవడానికి నిరాకరించిన కారణంగా అతన్ని ఎక్స్ పార్టీ చేయడం అనేది. ప్రొసీడ్. వేణుగారు, మీరు ఈ దావా వేయడానికి గల కారణం? దావాలో ఉన్న ఆస్తంతా ఉమ్మడి కుటుంబాన్ని. దాన్ని అజమాయిష్ చేస్తున్న మా అన్నయ్య దుర్వ్యసనాలకు లోనై ఆస్తంతా పాడు చేస్తున్నాడు కాబట్టి నా వాటా నాకు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దుర్వ్యసనాలంటే? అంటే ఒక అమ్మాయితో అక్రమమైన సంబంధం పెట్టుకుని ఒక బిడ్డను కూడా కానీ ఆ బిడ్డని కాన్వెంట్ లో చేర్పించి వాళ్ళకి ఈ ఆస్తంతా కట్టిపెట్టాలని చూస్తున్నాడు మా అన్నయ్య. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కాశ్మీరి, అంతా నీ సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. ఎలా చెప్తావో ఏమో. మరి నా వాటా నాకు ఇస్తావుగా? అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను. బాగా చెప్తాను. బొంగరాల శేషగిరిరావు గారు, బొంగరాల శేషగిరిరావు గారు. నేనే వస్తున్నాను. చూడండి గిరి గారు, మీకు పెళ్ళైందా? పెళ్ళే అయిందని చెప్పాలో అవలేదని చెప్పాలో నాకే అర్థం కావటం లేదు. అదేమిటండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరంత ఖచ్చితంగా అడిగితే అయిందని చెప్పాలి. మరి ఇప్పుడు మీ భార్య మీతోనే కాపురం చేస్తున్నారా? ఏం చెప్పమంటారు? ఇంత పెద్ద కోర్టులో ఇంతమంది పెద్ద మనుషుల ముందు ఆ విషయం చెప్పాలంటేనే సిగ్గుచాడు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏడవకి ఏం చేయమంటారు చెప్పండి? అది లేచిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే నాకు ఇటుపడంతో చెప్పండి. ఏమండి, ఆ విషయం నిజం కావాలంటే ఆ పెద్ద మనిషి అడగండి. నాయనా రవి, నువ్వన్నా చెప్పు నాయనా నిజం. ఎక్కడికి తీసుకెళ్ళావో, ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్తాం బాబు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. చెప్తాను బాబు. ఇంత జరిగిన తర్వాత అది మాత్రం చెప్పకుండా ఉంటానా? పెళ్లి కాకముందు వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉందో నాకు తెలియదు. ఏదో మంచి పిల్లే కదా అని పెళ్లి చేసుకున్నాను. చుట్టం చుప్పుగా అప్పుడప్పుడు అతను మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. కుర్రవాడైనా పర్వాలేదు, పెద్ద మనిషి మనకేం అన్యాయం చేయడు కదా అనుకున్నాను. కానీ లాభం, ఒక రోజు నేను సాయంకాలం మా ఇంటికి వచ్చి చూసేసరికి నా గడ్డ వాళ్ళిద్దరు వద్దులేండి, నా నోటితో నేను చెప్పలేను. ఆవేశంతో చంపుదామన్నంత కోపం వచ్చింది. లాగిపెట్టి 2 కొట్టాను. కానీ ఏం లాభం? అలా కనపడతాడే కానీ నాకంటే గట్టివాడు. నన్ను సావుచేత కొట్టి నా పిల్లాన్ని లేవ తీసుకుపోయాడు బాబు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎక్కడ చూసారా? ఇద్దరేమిటి బాబు, 3. వాళ్ళిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గిరి గారు, రవి మిమ్మల్ని కొట్టి పారిపోయారన్నారు. మరి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్టా? సిగ్గులేక ఏ మొహం పెట్టుకు రిపోర్ట్ ఇస్తాను చెప్పండి. అంత అబద్ధం. మీరే మీ భార్యను హింసించి కొట్టి తిట్టి వెళ్ళగొట్టారని రుజువులున్నాయి. ఈ రోజులో రుజువులకి ఏం తక్కువలేండి. కడుపుగా కుర్తి కోసం కాస్త పడేస్తే ఎన్ని రుజువులన్నా పడతాయి. రవికి పుట్టిన బిడ్డ అంటున్నారు. ఆ బిడ్డ మీ బిడ్డే. ఆమె గర్భవతిగా ఉండగానే వెళ్ళగొట్టారు. రామరామ రామరామ, ఇదేం అభానం అండి. ఎంత పనికి మాలిన వ్యవహరిస్తే మాత్రం గర్భవతిగా ఉన్న భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడా?
ఈ బేబీని మీ కాన్వెంట్ లో ఎవరు చేర్పించారు? వారే రవి గారు. ప్రతి నెల మీ బోర్డింగ్ ఫీజు ఎవరు కడుతున్నారు? రవి గారు మన ద్వారా పంపిస్తున్నారు. బేబీకి వారు ఏమవుతారు? గార్డెన్ సంతకం చేశారు. బేబీ తల్లిదండ్రులు ఎవరు? మాకు తెలియదు, అయినా ఆ విషయాలు మాకు అనవసరం. బేబీ డాడీ ఎవరో చూపించమ్మా. అడుగా. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఎందుకు ఆ కన్నీరు? కన్నీరా? అబ్బే అదేం లేదండి. మీ దయ వల్ల కన్నీరు కార్చవలసిన రోజులన్నీ పోయాయి. ఇది ఆనంద బాష్పాలు. జ్యోతి, అవునండి, నమ్మించి మోసం చేద్దాం అనుకున్నారు. కానీ నా అదృష్టం బాగుంది, నిజం బయటపడింది. ఇంకెప్పుడు నేను కన్నీరు కార్చనండి. సంతోషంగా హాయిగా నవ్వుకుంటూ ఉంటాను. మనసు అది మీకు లేదు, నాకున్న అది మీది కానే కాదు. జ్యోతి, నువ్వు విన్నదంతా నిజమనుకుంటున్నావా? అబ్బే నేనెందుకు అనుకుంటానండి? స్వయంగా కట్టుకున్న భర్తే వచ్చి తన భార్యకు మీకు సంబంధం ఉందని చెప్పాడే, అందుకనా? లేకపోతే మీరు కన్న బిడ్డ మిమ్మల్ని నాన్న అని పిలిచిందే, అందుకనా? జ్యోతి ప్లీజ్. నిందలతో నిష్ఠూరాలతో ఇప్పటికే నా హృదయం బరువెక్కిపోయింది. అలాగా? ఆదరించి ఓదార్చేందుకు అమ్మగారున్నారుగా, వెళ్ళండి, అక్కడ మీకు మనశ్శాంతి లభిస్తుంది. గుడ్ బై. చూడు రవి, శేషగిరి సాక్ష్యం చాలా బలంగా ఉంది. దావా నగ్గాలంటే అతని భార్య చేత సాక్ష్యం తెప్పించాల్సి ఉంటుంది. నో సార్, సరోజ కోర్టుకొచ్చి రౌలుపాలు కావడం నాకు ఇష్టం లేదు. పర్వాలేదు, నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. సరోజ, ఏమిటిది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు జరుగుతున్న అన్యాయం చూస్తూ మౌనంగా ఉండలేక. అందుకని ఏం చేద్దామని? శేషగిరి నిజ రూపం కోర్టులో బయట పెడతాను, జరిగిందంతా చెప్తాను. నీకేమైనా మతిపోయిందా? కోర్టుకొస్తావా? వచ్చి ఏమని చెబుతావు? శేషగిరికి నీకు పెళ్లి కాలేదనా? పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా ఉమా అలాంటి బిడ్డను తెలిస్తే ఆ పసిదాని భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? రవి, సరోజ, జరిగిందంతా నువ్వు నిష్కల్మషంగా చెప్పినా కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా? ఇదంతా ఒక కట్టు కథ అంటుంది. ఈ మాటలన్నీ నేనే నీ చేత చెప్పించానంటుంది. దాంతో మన జీవితాలు బజార్ను పడతాయి. ఇదేనా నువ్వు చేయదలుచుకుంది? అయితే నన్నేం చేయమంటావు? నిజాన్ని గుండెల్లోనే దాచుకుని నరకయాతన పడమంటావా? సరోజ, పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడే ధైర్యంగా ఉండాలి. జరగవలసింది ఏదో జరుగుతుంది. నువ్వు బాధపడకు. మిస్టర్ రవి, ఏం చేద్దామంటారు? నా ఆస్తంతా పోయినా పర్వాలేదు, సరోజ మాత్రం కోర్టు పడదు. ఈ ఇష్టం. ఏమిటా శాస్త్రి ఎలా వచ్చావు? డబ్బు కోసం. ఏం డబ్బు? ఏంటబ్బా, సాక్ష్యం చెప్పినందుకు నాకు రావాల్సిన డబ్బు. కేసు ఏదో తేలే. తేలటం మునటం నాకు అనవసరం. నాకు రావాల్సిన డబ్బు ఇస్తే గానీ ఇక్కడి నుంచి కదను. అది సరే, పూజ చేసుకుందాం ఉండు. ఒరే నరసింహులు, అయ్యా, ఆ పూజ సామగ్రి ఎలా పట్టుకురా. అయ్యా, అష్టోత్తరం తెమ్మంటారా, శాసనం తెమ్మంటారా? అష్టోత్తరం పట్టరావా? అలాగే. అష్టోత్తరం ఏంటి, శాస్త్రం ఏంటయ్యా? చూస్తావుగా. వస్త్రం తీసే. ఒరే, నువ్వు పూజ మూసే వరకు తలుపులు వేసుకు బయట ఉండి ఎవరిని రాని ఒక. అలాగే. చిదంబరం, నీ పూజ చిదంబరం అయ్యా. చూసుకో, ఏం మాట్లాడలేదు. నమస్తే. అరే మీరా, ఏమిటి ఇలా వచ్చారు? కూర్చోండి. నేనెవరినో మీకు తెలుసు కదూ? భలే వారి, మిమ్మల్ని ఎరగిన వారు ఉంటారా? నిజంగా మీ నాట్యం ఉంటే నాకు ఎంతో ఇష్టండి, మీ అభిమాన్ని కూడా. నేను మాత్రం మీ ముందు అపరాధని. ఏమిటి మీరు అనేది? అవునమ్మా, మీరు రవి విడిపోవడానికి కారణం నేనే. నేను సరోజను. సరోజ? మీ పేరు రోజు కదూ? కాదు, సరోజగా బ్రతకలేక రోజునయ్యాను. లేదు, సరోజగా బ్రతుకుతూ రోజుగా నటిస్తున్నావు. నీకు ప్రేమించే అదృష్టం లేదని ప్రేమించుకున్న వాడనే విడదీస్తున్నావు. ఆవేశపడకమ్మా, మీరు విడిపోవాలని ఎన్నడూ నేను కోరుకోలేదు. మీరు రవి ఒక్కటైతే నా నీడ కూడా మీ మీద పడనివ్వను. అనుమానంతో ద్వేషంతో ఆయన మాత్రం దూరం చేసుకోవద్దు. ఈ చిలుక పలుకులు కూడా ఆయన గారే నేర్పడతారా? లేదు, ఆయనకు నా మీద ఉండే అభిమానం. విటుడికి వేశ్య మీద ఉండే అభిమానం కదా? బాబు గారు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళి. డాడీ, డాడీ, నువ్వు మాట్లాడు. ఇంకా అలా నిల్చున్నావు?
పెడతావా గెలిచేస్తామంటావా? వాచ్మ్యాన్! అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. నా రాక వలన మీ ఇల్లు మైల పడిందనుకుంటే నన్ను క్షమించండి. సెలవు. డాడీ, జ్యోతి, ఇలాంటి వాళ్ళు మన ఇంటికి రావటం వల్ల మన పరువు కూడా బజారెక్కుతుంది. సరోజ, ఏమిటి? ఏం జరిగింది? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరోజ, నిజంగా నా మేలు కోరేవారే అయితే ఇంకెన్నడూ నాకు కనిపించకండి. సరోజ, ఏమిటి ఆవేశం? మీ అర్థం లేని మంచితనంతో నన్ను వేధిస్తున్నారు, నన్ను తలెత్తుకోలేకుండా చేస్తున్నారు. ఒక్కసారి చెబితే అర్థం చేసుకునే సంస్కారం మీకుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని పాడు చేయకండి. సరోజ, ఏ పాపం చేశానని నాకు శిక్ష? పాప పుణ్యాల గురించి చర్చించే శక్తి నాకు లేదు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. ఎక్కడికొస్తే ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నన్ను ఇలా బ్రతకనివ్వండి. మీకు చెయ్యెత్తి నమస్కరిస్తాను. వెళ్ళండి, వెళ్ళిపోండి. సరే, వెళ్ళిపోతాను. నేను వెళ్ళడంలోనే నీకు తృప్తి, ఆనందం ఉంటే అలాగే వెళ్ళిపోతాను సరోజ. వెళ్తాను. సరోజ, ఏమిటి? రవితో ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడావు? అభిమానిస్తున్నాను కనుక, వారు బాగుండాలని ఆశిస్తున్నాను కనుక. అందుకని బ్రతుకంతా నీ కోసం ధారపోసిన వ్యక్తిని తృణీకరిస్తావా? లేదు డాక్టర్, లేదు. ఈ బ్రతుకులో నాకు ఆత్మీయులు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కరే. అది తెలిసి కూడా ఎందుకు దూరం చేసుకుంటున్నాను? ఏం చెయ్యను డాక్టర్. ఇప్పటికే ఆ కుటుంబంలో చిచ్చు రగిలింది. ఆయన పరువు, మర్యాద రచ్చకెక్కే.